హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈ వీడియోలో ఒక న్యాచురల్ హెయిర్ డే ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ఒక ఐరన్ కడాయి వేడి చేసుకోవాలి. ఇందులో కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అంటారు, ఉల్లి విత్తనాలను కూడా 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కలోంజీ సీడ్స్తో పాటు నల్ల నువ్వులు కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే మెంతులు కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. మనం ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఎండిన ఉసిరికాయ ముక్కలు 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర ఇవి లేకపోతే కనుక మీరు ఫ్రెష్ ఆమ్లా పీసెస్ అన్న వేసుకోవచ్చు, లేదంటే ఆమ్లా పౌడర్ అన్నా సరే వేసుకోవచ్చు. ఉసిరికాయ పొడి ఉంటుంది కదండి, అదన్నా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వేసుకొని ఇవి కలర్ చేంజ్ అయ్యేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుందాం. 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇందులో ఇవి బాయిల్ అవుతుండగా 1 టేబుల్ స్పూన్ టీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా బాయిల్ అయ్యి ఆ కలర్ చేంజ్ అయిపోవాలి వాటర్. ఇదంతా చూడండి చక్కగా కలర్ చేంజ్ అయింది. కొంచెం థిక్గా కూడా అయిపోవాలి, హాఫ్ అయిపోవాలి వాటర్ క్వాంటిటీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనం వేరొక కడాయి తీసుకొని అందులో ఇది ఫిల్టర్ చేసుకోవాలి లిక్విడ్ని. కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ వచ్చిందో. ఇది మనం బాగా థిక్గా బాయిల్ చేసాం కదా. ఇప్పుడు ఇవి ఫిల్టర్ చేసుకుందాం. మీ దగ్గర వేరేది లేకపోతే కనుక వేరే బౌల్లో ఫిల్టర్ చేసి మళ్ళీ ఆ కడాయిలో మీరు వేసుకోండి. ఒకటే కడాయి ఉంటే కనుక ఐరన్ది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసాం కదండి, ఇందులో మనం హెన్నా మిక్స్ చేసుకోవాలి. మీకు మీ హెయిర్కి ఉన్న వైట్ హెయిర్ని బట్టి, మీ హెయిర్ లెంత్ని బట్టి కూడా మీరు ఇట్లా ఇది క్వాంటిటీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ 3 to 4 టేబుల్ స్పూన్స్ వేస్తాను హెన్నా. మనం ఇందులో ఒక హెన్నా వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం ఇట్లా పల్చగా స్ప్రెడ్ చేయాలి కడాయి వాల్స్కి. మొత్తం చేస్తే కనుక మనకి మొత్తం అది కూడా మంచి కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని నెక్స్ట్ డే వరకు ఉంచుకోవాలి. ఓవర్ నైట్ అట్లా ఉంచేసి నెక్స్ట్ డే ఇట్లా మూత తీసి మనం అప్లై చేసుకోవాలి. కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు ఈ హెన్నాని మనం గ్రే హెయిర్కి అప్లై చేసుకోవాలి, రూట్స్కి. అలాగే మీకు ఎక్కడ గ్రే హెయిర్ ఉందో అక్కడ మీరు అప్లై చేసుకొని ఒక 2 hours 3 hours అట్లా ఉంచేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. తర్వాత ఆ రోజు ఈవినింగ్ మీరు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే మీ హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే కానీ 2 days అయిన తర్వాత మీరు షాంపూ వాష్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీ హెయిర్ ప్రాబ్లం బట్టి మీరు అప్లై చేసుకోండి. వీక్లీ కానీ 10 daysకి ఒకసారి కానీ, లేదంటే మంత్లీ ట్వైస్ మీకు వీలైతే కనుక అట్లా అన్నా సరే అప్లై చేసుకొని మీరు ఇట్లా కంటిన్యూ చేస్తే కనుక మంచి రిజల్ట్ వస్తుంది. మీ ప్రాబ్లం బట్టి టైం తీసుకుంటుంది ఇది.
ఈ రెమెడీ మీరు 3 to 6 months మీరు ప్రాబ్లం బట్టి వాడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.